వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి, దాంట్లో మనం టాప్ 10 అయితే డిస్కస్ చేయబోతున్నాం. అయితే వీడియో అయితే చూసేద్దాం. ఎవరైతే మీ ఫ్రెండ్కి షేర్ చేయాలనుకుంటున్నారో వెంటనే ఈ వీడియో అయితే షేర్ చేసేసి లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో వీళ్ళకి కూడా చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, హ్యూజ్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఎవరైనా కావాలనుకుంటే కావచ్చు. సో ఎందుకంటే వాళ్ళకి మంచి హ్యూజ్ ప్యాకేజ్ ఉంది, మంచి కెరీర్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. దే కండక్ట్ స్టాటిస్టికల్ స్టడీస్. సో స్టాటిస్టికల్ స్టడీస్ చేస్తారు. తర్వాత మనకు మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని మనకు డెవలప్ చేస్తుంటారు, క్రియేట్ చేస్తుంటారు. దేనికోసం? బిజినెస్ పర్పసెస్ కోసం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేవాడు. సో వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది. సో ఇది ఒకటండి. తర్వాత బ్లాక్ చైన్ డెవలపర్. సో బ్లాక్ చైన్ డెవలపర్ కూడా చాలా మనకి హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. దే ఆర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్ దట్ అలో ఫర్ ట్రస్ట్లెస్ కొలాబరేషన్ అండ్ సేఫ్ ట్రాన్సాక్షన్స్. సో మనకు ఏంటి, సేఫ్ ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ డెవలపర్ చూస్తారు కాబట్టి. సో బ్లాక్ చైన్ డెవలపర్కి చాలా హ్యూజ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసరికి ప్రోడక్ట్ మేనేజర్. సో వీళ్ళకి కూడా మనకు హై డిమాండ్ ఉంది ప్రొడక్ట్ డిజైన్లో, డెవలప్మెంట్లో అండ్ మేనేజ్మెంట్ జాబ్ సంబంధించి. ప్రోడక్ట్ మేనేజర్ అనేవాడు మొత్తం కూడా ప్రోడక్ట్ సంబంధించిన డిజైన్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అన్నీ కూడా చూసుకుంటాడు కాబట్టి వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత డాటా సైంటిస్ట్. సో డాటాతో ఆడుకుంటారు, లైక్ ఏంటి, మెయిన్గా డాటా. వీళ్ళకి ప్రతి ఒక్కరికి డాటా ఇంపార్టెంట్. డాటా సైంటిస్ట్ అనే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. ఎందుకంటే మనకు డాటా సైంటిస్ట్ అనేవాడు మనకు బిజినెస్కి యూస్ఫుల్ అయ్యే విధంగా, మనకు ఏదైనా యూస్ఫుల్ అయ్యే విధంగా చెప్తారు కాబట్టి. సో డాటా సైంటిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మోస్ట్ ప్రామిసింగ్ కెరీర్స్లో లింక్డ్ఇన్లో డాటా సైంటిస్టే ఉంది, చూసుకోండి మరి. తర్వాత బిజినెస్ అనలిస్ట్. సో మనకు ఏంటి, బిజినెస్ డిసిషన్ తీసుకోవడానికి కావచ్చు, మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, బిజినెస్ అనలిస్ట్ అనేవాడు యూజ్ అవుతారు కాబట్టి వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో వీళ్ళకు వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీళ్ళకి ప్రొఫిషియెంట్ ఉంటారు కాబట్టి ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి వెబ్సైట్స్ డెవలప్ చేస్తారు కాబట్టి ప్రాజెక్ట్స్ సంబంధించి. సో వీళ్ళకి కూడా హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫుల్ స్టాక్ డెవలపర్ తెలియని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఫుల్ స్టాక్ డెవలపర్ గురించి తెలిసే ఉంటుంది. సో ఇదండి. తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్. సో క్లౌడ్ ఆర్కిటెక్ట్ అనేవాడు కూడా మనకు చాలా అవసరం. సో క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓవర్లుక్ అండ్ డెవలప్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్. సో కంప్యూటింగ్ స్ట్రాటజీస్ని మనం డెవలప్ చేయడానికి కావచ్చు, ఓవర్లుక్ మనం చూస్తారు అన్నీ కూడా. తర్వాత ఏంటి, మనకు మెయిన్గా క్లౌడ్ డిజైన్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ కావచ్చు, ట్రబుల్ షూటింగ్ కావచ్చు, అడాప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ డెవలపింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క స్ట్రాటజీస్ అండి. సో ఇవన్నీ కూడా మీకు లైక్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అన్నీ కూడా మేనేజ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటుంది. ప్రతి ఒక్క కంపెనీ కూడా క్లౌడ్కి షిఫ్ట్ అవుతుంది ప్రజెంటు. తర్వాత వచ్చేసరికి ఐటీ మేనేజర్. సో ఇది కూడా ఐటీ మేనేజర్ కూడా ప్రతి ఒక్కటి చూసుకుంటారు కాబట్టి వీళ్ళకి కూడా హయ్యెస్ట్ పేయింగ్ జాబ్స్లో ఇది ఒకటండి. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మనకు వీళ్ళు తెలుసు, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రైటింగ్ ఎఫిషియెంట్ కోడ్ కావచ్చు, తర్వాత మళ్ళీ మనకు డీబగింగ్ చేయడంలో కావచ్చు. సో మనకు హై క్వాలిటీ సొల్యూషన్స్ ఇవ్వడానికి వీళ్ళు కృషి చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి, హ్యూజ్ ప్యాకేజెస్. తర్వాత ఫైనాన్షియల్ మేనేజర్. సో దేర్ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడ్స్ డెవలపింగ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ కావచ్చు, ప్లానింగ్ చేస్తుంటారు. మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా క్యాష్లోకి మొత్తం కూడా ఫైనాన్షియల్గా వీళ్ళు చూసుకుంటారు కాబట్టి వీళ్ళకి కూడా హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ జాబ్స్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇంకా చాలా ఉంటాయి హైయెస్ట్ పేయింగ్, ఇక్కడ కొన్ని డిస్కస్ చేసామండి. సో ఇవ్వండి టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇన్ ఇండియా. సో ఇది చూసాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.